అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ అన్ని చోట్ల నుంచి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో బుకింగ్స్ బాగున్నాయి. బుక్ మై షోలో ఈ సినిమాకు టికెట్స్ బాగానే తెగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయల షేర్ రాబట్టాలి. ఇక ఈ సినిమాకు వచ్చిన టాక్ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల నుంచి 5 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ అంతా కలిసి 1.5 కోటి వరకు రాబట్టే అవకాశాలున్నాయి. ఓవరాల్గా ఫస్ట్ డే 7 కోట్ల షేర్, 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నమాట. ఇదే ఫ్లో రాబోయే రోజుల్లో కంటిన్యూ అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని అఖిల్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలవటం ఖాయమని చెప్తున్నారు. తెలుగులో వినరో భాగ్యము విష్ణు కథతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అబ్బూరి మురళీకిషోర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మహాభారత గాథను చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ద్రౌపది గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అఖిల్ తన గత సినిమాలకు భిన్నంగా డీ గ్లామర్ విలేజ్ బాయ్గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు, ఎప్పటి వరకు హీరోగా ఉన్న అఖిల్ లెనిన్ మూవీతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నట్లు క్రిటిక్స్ అఖిల్ నటనను ప్రశంసిస్తున్నారు. మరోవైపు హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ బోర్సే అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ను పక్కన పెడితే ప్రీ క్లైమాక్స్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అఖిల్తో పాటు శివాజీ, ప్రమోద్, పంచు నటనతో ఆకట్టుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మురళీ కిషోర్కు దర్శకుడిగా మంచి భవిష్యత్తుందని చెప్తున్నారు.